సో ప్రెసెంట్ ఇప్పుడు మనం కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాం. జనరల్గా ఇక్కడ డాక్టర్ సాజీ డిసౌజా గారు ఎప్పుడు కూడా మనకి బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ మనకి రిపోర్ట్స్ చూపిస్తూ కూడా, అంటే ఒక ప్రూవ్ కావాలి కాబట్టి సో రిపోర్ట్స్ చూపిస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రోజు మనం డైరెక్ట్గా ఇక్కడ ఎవరైతే పేషెంట్స్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ట్రీట్మెంట్ పొంది ఏ రకంగా వాళ్ళు రిలీఫ్ పొందారు, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళతోటి డైరెక్ట్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? లక్ష్మారెడ్డి అండి. లక్ష్మారెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? బిజినెస్. ఓకే, సో ఎలాంటి సమస్యతోటి మీరు కేఎస్ఏసి హాస్పిటల్ని అప్రోచ్ అయ్యారు? అంటే ఇక్కడ బ్యాక్ పెయిన్ మెయిన్, దాంట్లో లెగ్ కూడా పని చేయకుండా తిమ్మిరెక్కి అట్లా ఉండే. అంటే ఏ కారణంగా వచ్చింది బ్యాక్ పెయిన్ మీకు? అంటే వర్క్ ఇంపాక్ట్, దాంతో ఏజ్ కూడా అవుతుంది కదా, ఏజ్ మెయిన్ డిస్క్ ల ప్రాబ్లం కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాను. ఇక్కడ వాళ్ళు సర్జరీ అని చెప్పారు. తర్వాత ఫస్ట్ అలోపతికి వెళ్ళారు? 5-6 హాస్పిటల్కి వెళ్ళాను, కానీ అక్కడ ఎవరు చూసినా సర్జరీ అని చెప్పారు. కానీ ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ ని గూగుల్లో సెర్చ్ చేసి హాస్పిటల్ బాగుంది అని చెప్పడంతో ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని కలిసి ఎన్ని ఇయర్స్ నుంచి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ వచ్చారు? నాకు మోస్ట్లీ 5 years. 5 years నుంచి. ఓకే. అయితే వచ్చిన తర్వాత డాక్టర్ గారు గ్యారంటీ ఇచ్చారు, నేను 14 days లో తగ్గుతుంది అనేది. ఇంకంత షూర్ ఇచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ఇక్కడ స్టార్ట్ చేశాను. మోస్ట్లీ నాకు 1 week లో 8 days కల్లా డిఫరెంట్ అనిపించింది. ఓకే, సో ఒక 2 weeks టైం ఇస్తే 8 days లోనే మీకు ఆ డిఫరెన్స్ కనిపించింది? డిఫరెంట్ గా అనిపించింది. ఏం చేశారు ట్రీట్మెంట్? అంటే నాకు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ముందు ఎంఆర్ఐ తీశారు. ఎంఆర్ఐ తీసి ఏమేం చెయ్యాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. మెడిసిన్స్ ఏం వాడాలి అనేది చెప్పారు. సరే షూర్ అని ఇంకా అడ్మిట్ అయ్యాను. ఫస్ట్ ట్రాక్షన్, తర్వాత మసాజులు, ఆయిల్ ఇంకా అన్ని పెట్టి చేస్తారండి. చాలా బాగా చేస్తారు. సో మాక్సిమం ఎన్ని సిట్టింగ్స్ అని చెప్పారు? అంటే స్టార్టింగ్ అయితే 14 అన్నారు. తగ్గకపోతే మళ్ళీ 1 week, మళ్ళీ 14 days. ఆ కోర్స్ మన ట్రీట్మెంట్ ను బట్టి, అంటే మన ప్రాబ్లమ్స్ ను బట్టి వాళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్పినంత మనం తీసుకోవాలి కంపల్సరీ, అప్పుడే పూర్తిగా తగ్గుతుంది. నాకైతే 21 days లో తగ్గింది. సరే, జనరల్ గా అందరికీ ఆయుర్వేదం అంటే ట్రీట్మెంట్ తీసుకున్న రోజులు కొన్ని పథ్యాలు చేస్తూ ఉండాలి. సో దానివల్ల మనం మామూలుగా అల్లోపతిలో అయితే ఏ మెడిసిన్ తీసుకున్నా ఏం తిన్నా కూడా పర్వాలేదు అని ఉంటుంది కదా. సో మీకు అలా ఏమైనా చెప్పారా డైట్ విషయం? చిన్న డైట్స్ అండి మామూలుగా. అంటే ఆయుర్వేదిక్ అంటేనే కొన్ని తినకూడదు అనేది పెద్దలతో కూడా చెప్తా ఉంటారు, మన తాతమ్మలు, అమ్మమ్మలు, ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ అందరూ. అట్లా చిన్నగా గోంగూర, వంకాయ అలాంటి, చింతపులుపు, అంటే మీ బాడీకి తగ్గట్టుగా ఏది పడదు సో అలాంటివి అవాయిడ్ చేయాలి. బాడీకి తగ్గట్టుగా కాకుండా మెడిసిన్స్ కి ఏది పడదో అది తినొద్దని చెప్తారు. అది మన బాడీకే, అంటే ఏం పడుతుందో డాక్టర్ కి తెలియదు కదా. ఆ మెడిసిన్స్ మీద ఏం తింటే ఇన్ఫాక్ట్ అవుతుంది, మంచిది కాదు, అవి మాత్రమే తినొద్దు అంటారు. అది. సో ఇప్పుడు మీరు మంచి పర్ఫెక్ట్ గా ఉన్నారు? పర్ఫెక్ట్ గా ఉన్నాను, తగ్గింది. సో మీ పనులు మీరు చక్కగా చేసుకోగలుగుతున్నారు. ఓకే. మీ పేరు? శోభారాణి. శోభారాణి గారు, సో మీరు ఏ సమస్యతో కేఎస్ఏసి హాస్పిటల్కి వచ్చారు? కాలు నొప్పి, నడుము నొప్పి, మెడ. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? నాకు 2 years అట్లా. 2 years నుంచి వస్తుంది. కారణం ఏంటి? నార్మల్గా డిస్క్లు అరిగిపోయని చెప్పారా, లేకపోతే డిస్క్ సమస్యలు వచ్చాయి? ఓకే. సో ఇంతకు ముందు మరి ఈ పెయిన్ తోటి మీరు వేరే హాస్పిటల్ ఏమైనా అప్రోచ్ అయ్యారా? వేరే దగ్గర ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదు, డైరెక్ట్ గా ఆయుర్వేదమే తీసుకుందాం అని తీసుకుంది. మీ హస్బెండ్ ఇక్కడ తీసుకున్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడ తగ్గింది కదా, నేను కూడా ట్రై చేద్దామని వచ్చినా. ఇప్పుడు ఓకే. ఎన్ని డేస్ అవుతుందండి ట్రీట్మెంట్? ఈ రోజు 13 days అయింది. సో మరి ఏం చెప్పారు? సో మీ హస్బెండ్ కి ఇచ్చిన డ్యూరేషన్ లో తగ్గింది అని అంటున్నారు కదా, సో మీకు ఎన్ని రోజులు డ్యూరేషన్ ఇచ్చారు? మీకు ఎంత వరకు రిలీఫ్ అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడైతే నాకు రిలీఫే ఉంది, బాగానే. సో చూస్తున్నారు కదా శోభారాణి గారు. సో ఇంతకు ముందు ఎలాంటి డిసీజ్కి అల్లోపతికి అయితే వెళ్ళలేదు, కానీ డైరెక్ట్గా ఆయుర్వేదం అయితే చాలా మంచిది. ఎందుకంటే మా హస్బెండ్ తీసుకున్నారు కాబట్టి మంచి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి నేను కూడా ఆయుర్వేదమే తీసుకోవాలనే ఉద్దేశంతో ఆవిడ కూడా ఆయుర్వేదం ట్రీట్మెంట్కి వచ్చారు. సో ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ట్రీట్మెంట్ అనేది. సో కంపేర్ చేస్తే, బిఫోర్ ద కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉందని కూడా చెప్తున్నారు. సో డెఫినెట్గా సాజీ డిసౌజా గారు చెప్పినట్టుగా బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్, ఆ రిపోర్ట్స్లో మనం ఏదైతే చూస్తున్నామో ఎగ్జాక్ట్లీ పేషెంట్స్ కూడా మనకి అదే చెప్తూ వస్తున్నారు. సో కంపేర్ చేస్తే మనకు అల్లోపతి కన్నా ఆయుర్వేదంలోని ట్రీట్మెంట్ వాళ్ళు అంటే చాలా
మీన్ ఎక్కువ రోజులు టైం తీసుకుంటుంది ఆయుర్వేదంలో అని చాలా మంది భావిస్తూ ఉంటారు కదా, అలా కాదు, మాకు ఏదైతే టైం లిమిట్ ఇస్తున్నారో డ్యూరేషన్, ఆ టైం పీరియడ్ లోనే మనకి క్లియర్ చేస్తున్నారని చెప్తున్నారు.